మనకి ఆ మధ్యన గుర్తుంది గదా! ఏది కాల్ మనీ కేసులు. వా ఒక రూ. 1000 ఇచ్చి నెలకి రూ. 5, రూ. 10 వడ్డీ యేసి, నెక్స్ట్ నెల ఆ డబ్బులు చెల్లించకపోతే రూ. 110 వడ్డీ, లేదా రూ. 105 మీదన మళ్ళీ వడ్డీ. ఇట్లాగా పెంచుకుంటూ అది కట్టలేకపోయినటువంటి వాళ్ళు అసలు కట్టేసి కొంత వడ్డీ గూడా కట్టినా ఇంకా ఇది పెరిగిపోయి అది కాస్త ఆస్తులు కూడా కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే వ్యభిచారం చేయాల్సిన పరిస్థితులు రావడం. ఇది 2019 ముందు పెద్ద చర్చనీయాంశమైంది. కాల్ మనీ కేసులు, రాజకీయ లింకులు పెద్ద చర్చకొచ్చినాయి ఆ సందర్భంలో. తర్వాత జగన్ టైంలో నిరంతరం ఏదో ఒక సంక్షేమ పథకాల పేరుతో ఏడాదికి 45,000 నుంచి 1,50,000 దాకా డబ్బులు ఇచ్చేటప్పటికి అప్పుల సమస్య చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ అప్పుల సమస్యలు పెరుగుతున్నాయా? తాజాగా వడ్డీ వ్యాపారులు చెలరేగిపోయినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో అప్పు తీసుకున్న మహిళ మీద దాడి చేసి స్తంభానికి కట్టేసి కొట్టారు. బాధిత మహిళ పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం నాగులుప్పలపాడు మండలం అమ్మనపురోలు గ్రామానికి చెందిన వితంతు అయినటువంటి దళిత మహిళ దార్ల మాధురి ఒంగోలు నెహ్రూ నగర్లో ఉంటుంది. ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ 3 పిల్లలను పోషించుకుంటుంది. కుటుంబ అవసరాల కోసం మాధురి నెహ్రూ నగర్లో వడ్డీ వ్యాపారం చేస్తూ సురేఖ దగ్గర 100కి రూ. 10 వడ్డీ కింద 20,000 అప్పు తీసుకుందట. 3 నెలల పాటు నెలల 2,000 వంతున వడ్డీ కట్టింది. బుధవారం రాత్రి సురేఖ ఆమె సోదరి శాంతి కలిసి మాధురి ఇంటికి వచ్చారు. వడ్డీ డబ్బులు చెల్లించమని అడిగారు. దౌర్జన్యంగా మంచం మీద పడేసి గొంతు పిసికారు. చెవి కమ్మల్ని బలవంతంగా లాక్కున్నారు. మాకు ఒంగోలు పోలీసులు రౌడీలు తెలిసి నీ అంత చూస్తామంటే బెదిరించారట. మాధురి ఇంట్లోని సామాన్లన్నిటి చెల్లాచెదురు చేశారు. జుట్టు పట్టుకుని బయటికి లాక్కెళ్లి ఇనప స్తంభానికి కట్టేసి కొట్టారు. కాలనీ వాసులు కొందరు సురేఖను శాంతిని అడ్డుకున్నారు. దీంతో మాధురి చేత ఖాళీ ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు తీసుకుని వెళ్ళిపోయారట.